గారు 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? టీడీపీ గెలుస్తున్నది. చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గెలుస్తారు. ఎందుకండి? ఎందుకంటే ప్రయోజనాలు ఏమున్నాయి? పథకాలు వేస్తున్నాడు కానీ ఒక రోడ్లు వేయట్లేదు, ఒక ఫ్యాక్టరీలు తేవట్లేదు. 4 వైపులు 4 ఫ్యాక్టరీలు తెచ్చి 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అదొక ప్రయోజనం. పథకాలు వేస్తే ఏం సుఖమయ్యా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అంటారా? రాలా. ఎవరికి వచ్చాయి? పిల్లలకి ఎవరికి రాలా, ఏం రాలా. ఈ 5 సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి, ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? ఇంకా పరిపాలన కుంటుపడిపోయింది. 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడయ్యా. అది ఏం బాగలేదు. ఈ తడవ ప్రభుత్వం కోల్దోస్తారు కంపల్సరీగా. ప్రజలందరూ కోల్దోయాలనే చూస్తున్నారు. అంటే ఆయన చేస్తాడని ఏం చేస్తాడని కాదు, అభివృద్ధి బాటలో ఆయన నడిపిస్తాడు కొద్దిగా ఇమేజ్తో, ఆయన ఇమేజ్తో. అంత తప్పక ఇంకేం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, మందు లేకుండా చేస్తా అన్నారు. అంటే వేర్లు అయి పారుతుండే కదా, కల్తీ ముందు వేర్లు అయి పారుతుండే. అది వరకు ఉన్న బ్రాండ్స్ ఏం ఒక్క బ్రాండ్ కూడా లేదు, అన్ని పిచ్చి బ్రాండ్లే. 200, 300, 250 అయ్యే బ్రాండ్లు కానీ ఈ కంపెనీ బ్రాండ్లు ఒక్కట్లేవు. అది తాగుతుంటే ప్రజల ఆరోగ్యం ఎలా ఉందంటారు? ఆరోగ్యం సగం మంది 60 సంవత్సరాలు బతికేవాళ్ళు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పోవటమే. అది ప్రభుత్వంలో దళితుల మీద జరుగుతున్న దాడులు ఆగుతున్నాయా? దాడులు ఆగట్లు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్నాడు కానీ అదేం వస్తుంది. ఇంకా దాడులు ఎక్కువ అయిపోతున్నాయి. ఈ తడ వాళ్ళు తిరగబడుతున్నారు కంపల్సరిగా ఓడియాలని. అది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ గంజాయి, మత్తు పదార్థాలు ఇంకా ఎక్కువ తగ్గినాయా, పెరిగినాయి అంటారు? అరాచకాలు ఎక్కువైపోయినాయి. గంజాయి తాగటం ఎక్కువైపోయింది, గంజాయి అమ్మటం ఎక్కువైపోయింది. ఈ ప్రాంతాలలో ఒక్క బతికే విధానమే లేదు ఈ ప్రాంతం. అవన్నీ తగ్గాలంటే ప్రభుత్వం మారాల్సిందే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చేనే మంచి ప్రయోజనాలు, మంచి అవకాశం అన్నీ ఇస్తాడు. మంచి ఆఫీసర్లను వేసి, స్ట్రిక్ట్ ఆఫీసర్లను వేసి, కలెక్టర్లను కానీ, డిఎస్పీలను కానీ, ఎస్పీలను కానీ అందరిని వేసి పరిపాలనా విధానం మంచిగా చేస్తాడు. అది నా అభిప్రాయం.